ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 25:8. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిన తరువాత దాని అంతమున నీవేమి చెయ్యుదువని నీతో అనునేము. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, అలాగే చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము అంటే పూర్తి విషయం తెలియకుండా ఆవేశంతో, కోపంతో వెంటనే గొడవకు పోకూడదని దేవుని వాక్యం చెబుతోంది. ప్రియులారా, ఈ రోజుల్లో చిన్న విషయమీ అయినా వెంటనే రియాక్ట్ అవుతాం, వెంటనే మాటలు వదిలేస్తాం, వెంటనే గొడవ పడిపోతాం. కాని తర్వాత మనమీ బాధపడతాం, మనమీ అవమానానికి గురవుతాం కదా. ప్రియులారా, ఈ వాక్యం మళ్ళీ ఏమి చెబుతోంది అంటే, తరువాత నీవేమి చెయ్యుదువు అంటే ముందుగా ఆలోచించకుండా మాట్లాడితే తరువాత పరిస్థితి చేతికి అందకుండా పోతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎప్పుడైనా ఆవేశంలో మాట్లాడి తరువాత పశ్చాత్తాపపడలేదా? మన మాటల వల్ల సంబంధాలు దెబ్బతినలేదా? ప్రియులారా, దేవుని వాక్యం మనకు ఒక గొప్ప జ్ఞానం నిలుపుతోంది. ముందు ఆలోచించు, కంగారు పడకు, తరువాత మాట్లాడు, ఆ తరువాత చర్య తీసుకో. ప్రియులారా, నిజమైన జ్ఞాని ఎవరు అంటే తన మాటలను కంట్రోల్ చేసుకునేవాడు, అలాగే తన కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడే నిజమైన జ్ఞాని. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక మాట వల్ల సంబంధాన్ని కట్టగలదు, అలాగే ఒక మాట వల్ల సంబంధాన్ని పాడు చెయ్యగలదు. ప్రియులారా, ఆలోచించి మాట్లాడినవాడు గౌరవం పొందుతాడు, ఆవేశంతో మాట్లాడినవాడు అవమానం పొందుతాడు. ఇది దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.